హై టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేరు అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్‌లు రిసీవ్ అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో రెవెన్యూ డిపార్ట్మెంట్ అనమాట. వాటి నుంచి మనకు ట్రేడ్స్‌మెన్ నోటిఫికేషన్ అయితే భర్తీ చేయడానికి అఫీషియల్‌గా నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి జస్ట్ 5 మినిట్స్ బ్యాకే రావడం అయితే జరిగిందనమాట. దీనిలోనే వచ్చేసి మనకు ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్. ఏమంటే ఆఫ్‌లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్ అనేది మనమే ఫస్ట్ వీడియో అయితే చేస్తా ఉన్నాం కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తా ఉన్నారో అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ప్రతిదీ చెప్తాను. తర్వాత మీకు ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి బ్రదర్. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేస్తే మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకి ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ మనకి ఏదైతే జిఎస్టీ ఏదైతే ఉందో మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మనకు ఇండియన్ గవర్నమెంట్లోనూ మనకు రెవెన్యూ శాఖ ఏదైతే ఉందో వాటి కింద మనకు భర్తీ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ వచ్చేసి అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ పోస్ట్ ఇన్ గ్రూప్ సి. మనకు నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ క్యాడర్కి సంబంధించిన పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. దీనిలో వచ్చేసి ఏంటంటే మనకు కస్టమ్స్ మేరన్ వింగ్ ఇన్ కస్టమర్ కమిషన్ పూణే, మనకు పూణే నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ సి పోస్ట్ అనమాట. గ్రూప్ సి అయినందుకు కూడా మనకు పర్మనెంట్ పోస్ట్ అనమాట ఇవన్నీ కూడా. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఇన్ ద ప్రిస్క్రిప్టివ్ ఫార్మాట్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మెడికలీ ఫిట్, ఎవరైతే మెడికల్గా ఫిట్గా ఉంటారో అదేవిధంగా ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్స్ అనమాట. ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే. వాటిలో మన ఆంధ్ర అనే తెలంగాణ వాళ్ళందరూ కూడా మన ఇండియన్ నేషనల్ అవుతున్నారు కాబట్టి అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు కంపల్సరీగా మెడికలీ ఫిట్గా అయితే ఉండాలి. అంటే మీరు ఎటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకపోయినా కానీ అంటే ఇటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్, క్వాలిఫికేషను, ఏజ్ లిమిట్ పూర్తిగా చెప్తాను. ఇక్కడ ఫస్ట్ పోస్ట్ వచ్చి మనకు సీమ్యాన్కి వచ్చేసి లెవెల్ 1 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. 18,000 అనమాట మనకు బేసిక్ పేని. ఇక బేసిక్ పే ఇక మనకి ఇంకా అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 30,000 అప్పుడు మీకు శాలరీ అయితే వస్తుంది. ఓవరాల్గా మనకు 4 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళకి 1, యుఆర్ కేటగిరీలో 2, ఓబీసీ కేటగిరీలో ఒక్కొక్క పోస్ట్ అనమాట. ఇక్కడ ఎవరైతే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు యుఆర్లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళు యుఆర్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం అనేది 18 సంవత్సరం నుండి 25 సంవత్సరం ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ వాళ్ళకు పోస్టులు ఉన్నాయి కాబట్టి 18 నుండి 30 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు పోస్టులు ఉన్నాయి కాబట్టి 18 నుండి 28 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ అనేది మనకు ఏప్రిల్ 26, 2025 నోటిఫికేషన్ మనకు స్టార్ట్ అవుతుందన్నమాట అప్లై చేసుకోవడానికి. మనకి ఆ డేట్ అయితే ఎప్పుడైతే జరిగింది అంటే మీకు ఏప్రిల్ 26, 2025 ఆ డేట్కి అయితే మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. 10th కానీ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అది కూడా మనకు సేమ్ అని ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి దానిలో అన్నమాట. మీకు సర్టిఫికేట్ ఉంటే కదా మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక సెకండ్ పోస్ట్ వచ్చి మనకు గ్రీజర్కి వచ్చేసి మనకు బేసిక్ అంటే లెవెల్ 1 కింద మనకు 18,000 మీకు శాలరీ అయితే వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 30,000 దగ్గర మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట. అండ్ పైన కూడా మనకు అంతే శాలరీ అయితే వస్తుంది 30,000కి దగ్గర. ఓవరాల్గా మనకు 7 పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఎస్సీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, యువర్ కేటగిరీలో 4, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1 పోస్టు. అయితే ఇక్కడ ప్రతి క్యాస్ట్ వాళ్ళకైతే ఇక్కడ మనకు వేకెన్సీ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎస్టీ వాళ్ళకి పోస్ట్ లేవు, బట్ యువర్ కేటగిరీలో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ 18 నుండి 25 సంవత్సరం ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక గ్రీజర్కి వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th పాస్ అయి ఉండాలి, లేదంటే ఎవరు ఈక్వలెంట్ అయితే పాస్ అయి ఉండాలి. ఇక అదేవిధంగా మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అంటే మీరు గ్రీజర్కి సంబంధించిన అయితే విభాగం ఉంటుందో ఇక్కడ మనకు మెకనైజ్డ్ వేజెస్ అండ్ మెయిన్ అండ్ ఆక్సిలరీ మెషినరీ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో వీటిలో మీకు కంపల్సరీ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక 3 years మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు ట్రేడ్స్మెన్ మనకు ఏదైతే రెవెన్యూ శాఖలోన ఏదైతే జిఎస్టీ ఉందో వాటి విభాగంలో మనకు ట్రేడ్స్మెన్ పర్మనెంట్ పోస్ట్ మనకు భర్తీ చేస్తామని చెప్పాను కదా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ట్రేడ్స్మెన్కి వచ్చేసి లెవెల్ 2 కింద మీకు శాలరీతో వస్తుంది. బేసిక్ పైన మనకు 19,900 నుండి
బేసిక్ పే అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 32 నుండి 35 అబోవ్ ఎక్కువ మీకు సాలరీ అయితే వస్తుంది. ట్రేడ్స్‌మెన్ వచ్చేసి మనకు ఓవరాల్‌గా 3 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తా ఉన్నారు. ఎస్సీ వాళ్ళకొకటి, యువర్ కేటగిరీలో 2 పోస్టులు. అయితే మరి ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి అండ్ ఓబీసీ క్యాండిడేట్ పోస్ట్ అయితే లేవు. బట్ మీరేందంటే అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే గన మీరు యువర్ కేటగిరీ కింద అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికొస్తే గన 18 నుండి 25 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకు పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి 18 నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి ఎస్సీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ కేటగిరీలో అప్లై చేసుకోవాలంటే 25 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఐటీ 10th ప్లస్ ఐటీ చేసి ఉంటారో ఐటీ కూడా ఇక్కడ మనకు మెకానిక్ కానీ లేదంటే డీజిల్ కానీ లేదంటే మెకానిక్, ఫిట్టరు, టర్నరు, వెల్డరు, ఎలక్ట్రీషియను, ఇన్స్ట్రుమెంటేషను, కార్పెంటరీ ఏవైతే ఉన్నాయో వీటిలో మీరు ఐటీ చేసి ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు 10th ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంజనీరింగ్, ఆటోమొబైల్ కానీ షిప్ రిపేర్స్ ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉంటాయో వీటిలో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఐటీ ఉండాలి, 10th ఉండాలి, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై చేసుకుంటా అంటే కూడా అప్లై అయితే చేసుకోండి బ్రదర్. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. అదేవిధంగా ఇక్కడ మీకు ఏదైతే సీమ్యాన్ కానీ, గ్రీజర్ కానీ లేకపోతే ట్రేడ్స్‌మెన్ కానీ మీరు చేసినటువంటి వర్క్ ఏంటనేది మనకి క్లియర్ కట్‌గా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి ఓసారి చూసుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు క్లోజింగ్ డేట్ ఏదైతే ఉందో మనకు క్లోజింగ్ డేట్ అనేది ఎప్పుడంటే గన ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు క్లోజింగ్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ ఇచ్చాడు కదా. ఇక్కడ మనకు జూన్ 10, 2025 మనకు రేపు నెల కాకుండా ఇంకా అవుతుకొచ్చే నెల ఏదైతే 10వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చని వాళ్ళు ఇక్కడ క్లియర్ కట్‌గా మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఆ డేట్ వరకు అప్లై చేసుకోండి. అయితే కూడా ఇది ఓన్లీ ఆఫ్‌లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి, అడ్రస్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ద అడిషనల్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్, ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ కస్టమ్స్, 4th ఫ్లోర్, జీఎస్టీ భవనం, 41/A శాసన్ రోడ్, పూణే మనకు 411001 ఏదైతే ఈ అడ్రస్ ఉందో ఈ అడ్రస్కి అయితే మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట. మీరు పంపించేటప్పుడు బై పోస్ట్ ద్వారా కానీ, స్పీడ్ పోస్ట్ ద్వారా లేకుంటే కొరియర్ ద్వారా కానీ మనకు జూన్ 10వ తేదీ లోపు అక్కడ రీచ్ అవుతుందంటే కనుక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ మీద మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు అప్లికేషన్ ఫర్ ద ఇక్కడ ఏదైతే ఉందో అప్లికేషన్ ఫర్ అని ఇదంతా కూడా మీరైతే రాయాల్సి ఉంటుందన్నమాట. మెయిన్ ఎన్లాబ్ ఎండ్ మీద ఇట్లా ఉంటుంది కదా మెయిన్ ఎన్లాబ్, దీని మీద మీరైతే క్యాపిటల్ లెటర్స్లో అయితే రాయాల్సి ఉంటుంది. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే కనుక ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉన్నాయి, www.cbic.gov. ఆ వెబ్సైట్ అయినా లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లోనే మీరు దాన్ని క్లిక్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మరి ఇక్కడ మీరు 18th పాయింట్ చూసుకున్నట్టయితే వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారన్నమాట. డిపార్ట్మెంట్ రిజర్వ్ అయితే ఉంటుందో వాటికి ఆల్ రైట్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే మీకు పోస్టులు అనేది ఇంక్రీజ్ చేయడానికి కానీ, పోస్టులు అనేది తగ్గించడానికి కానీ వాళ్ళకి అన్ని రైట్స్ అనేది వాళ్ళకే ఉంటాయి, డిపార్ట్మెంట్ వాళ్ళకని మెన్షన్ చేశారు. బట్ ఏంటంటే మీకు ఒకటి చెప్తున్నాను, అక్కడ వేకెన్సీ తక్కువనే మీరైతే నెగ్లెక్ట్ చేసుకోండి, అప్లై అయితే చేయకుండా ఉండొద్దండి. మనకు వేకెన్సీ అనేది ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఇట్లా ఇది మెన్షన్ చేస్తారో ఖచ్చితంగా మీకు పోస్టులు అనేది ఇంక్రీజ్ అవుతాయి. అంటే తగ్గడానికి అయితే అవకాశం అయితే ఉండదు, పెంచడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫీజు ఉందంటే కనుక 80% కూడా అప్లికేషన్ అయితే లేదు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు 16th పాయింట్ వచ్చేసి దేర్ ఈజ్ నో అప్లికేషన్ ఫీజు అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు జనరల్ కండిషన్స్లోనే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ మీరు సెకండ్ పాయింట్ చూసుకున్నట్టయితే ద సెలక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ విల్ బి బేస్డ్ ఆన్ రైటన్ ఎగ్జామినేషన్. ఇక్కడ మనకు రైటన్ ఎగ్జామ్లో వచ్చినటువంటి స్కోర్ని బేస్ చేసుకొని సెలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తామని చెప్తా ఉన్నాడు. అయితే మనకు సెలక్షన్స్ అంటే రైటన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఫిజికల్ టెస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు రన్నింగ్ అయితే ఉండదు, బట్ ఏంటంటే మనకు స్విమ్మింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోండి, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే ఉంది పీఈటీ. ఇక్కడ రన్నింగ్ అయితే కాదు, ఓన్లీ స్విమ్మింగ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్లో హై స్కోర్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందంటే కనుక మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదో వాటిలో మనము ట్రేడ్స్మెన్ కానీ లేకపోతే ఏవైతే ఇంకా వివిధ రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అంటే విభాగాల్లో పోస్ట్ ఉన్నాయో వాటిలో మనం ఉద్యోగం అనేది చేయొచ్చు అనమాట. ఇంత పడితే కూడా మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి.
లేదా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని అక్కడ మీరు ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ రిసీవ్ అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. అండ్ ఫైనల్‌గా వచ్చేసి మీకు టెలిగ్రామ్ గ్రూప్‌లో నోటిఫికేషన్ అయితే పిన్ చేసి పెడతాను. మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.